నవ్వు వెనకే దాగి ఉంటుంది భయం. ఆ ప్రభావం ఈ ఇంటి ప్రతి మూలకు తెలుసు. ఏదైతే చెప్పబడిందో అది నిజం కాదు, ఏదైతే నిజమో అది ఇంతవరకు చెప్పబడలేదు. ఇది ఇల్లు కాదు, ప్రాణాలతో ఉన్న నిర్ణయం. ఏదైతే ఇవాళొచ్చిందో అదే తరువాతది. దిశా బిగ్ బాస్ సెట్లో మూసి ఉన్న జనాల మధ్యలో నుంచి వెళ్తుంది. అన్ని వైపులా గట్టిగా మ్యూజిక్ వినిపిస్తుంది. అన్ని వైపులా సెలబ్రేషన్స్ గోల నడుస్తూ ఉంటుంది. ఈ హంగామా ఇంకా గోల మధ్యలో తను సైలెంట్ గా ముందుకు వెళ్తుంది. తను తన చేతిలో ఒక తాడుని గట్టిగా పట్టుకుంటుంది. తన దృష్టి కేవలం ముందుకే ఉంటుంది. ఆ గోలకు దూరంగా కన్ఫెషన్ రూమ్ లోపల అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అక్కడ దిశ శరీరం పైనుంచి వేళ్లాడుతూ ఉంటుంది. తను ఎలాంటి కదలిక లేకుండా స్థిరంగా కనిపిస్తుంది. ఒకవైపు అద్దం గోడ వెనక నుంచి తన శరీరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఉన్న ఆ గదిలో ఈ దృశ్యం కంగారును సృష్టిస్తుంది. ముంబైలో ఒక నైట్ క్లబ్ వాతావరణం ఉంటుంది. లోపల గౌరవ్, శృతి, అర్జున్ ఇంకా మీరా ఒక లాంజ్ ఏరియాలో కూర్చుని ఉంటారు. వాళ్లు ప్రశాంతంగా తమ డ్రింక్స్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ల మాటల్లో నవ్వులు, చిరునవ్వులు కలిసి ఉంటాయి. వాళ్ల మొహాలలో ఆనందం, సంతోషం స్పష్టంగా కనిపిస్తాయి. వాళ్ళు పూర్తిగా సహజంగానే ఉంటారు. దిస్ వన్ ఇస్ ఫర్ గౌరవ్. అందరూ తమ గ్లాసులు తీసుకుని తన కోసం టోస్ట్ చేస్తారు. అర్జున్ వెంటనే వెనక్కి వంగుతాడు. అలాగే తన సీటు మీద ప్రశాంతంగా కూర్చుంటాడు. చూడండి, ఇది మనందరం కలిసి చేసుకునే ఆఖరి సెలబ్రేషన్. ఆ తర్వాత నువ్వు ఆఖరు అంటే నేనేమన్నా శాశ్వతంగా వెళ్ళిపోతున్నానా? శాశ్వతంగా కాకపోవచ్చు, కానీ సెటిల్ అయితే అవుతున్నావు కదా. అవును. ఎందుకీ అక్కడికి వెళ్ళాక ఏం చేద్దామని అంటే అక్కడికి వెళ్ళి షోస్ ప్రొడ్యూస్ చేస్తాను, ఇంకేంటి? అందరూ గట్టిగా నవ్వుతారు. నిజానికి మేమెప్పుడూ అనుకోలేదు నువ్వు ఉన్నట్టుండి ఫారెన్లో సెటిల్ అవుతావని. ప్లాన్ అయితే లేదు, కానీ ఇక్కడ ఏమీ లేదు. ఇక డాడ్ షో కూడా మూతపడింది. అందుకే అక్కడికి వెళ్ళి కొత్తగా స్టార్ట్ చేస్తాను. ఇంతకీ గౌరవ్, ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పొచ్చు కదా? అంటే అసలేంటి నువ్వు చెప్పేయచ్చు కదా. అసలు ఏం జరిగింది? నువ్వున్నట్టుండి షోని ఎందుకు ఆపేశావు? చెప్పాను కదా, టీఆర్పీ అంతగా బాలేదు, అందుకే. ఈ రీజన్ అయితే మిగతా వాళ్ళ కోసం. అసలు నిజం మాతో చెప్పవా? టీఆర్పీ అసలు రీజన్ కాకపోవచ్చు. సీజన్ 13 అయితే సూపర్ హిట్ అయ్యింది కదా. ఆ తర్వాత సడన్ గా దాన్ని మూసేశావు. డోంట్ మైండా? ఇది విచిత్రంగా ఉంది. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చెప్పాను కదా, ఇంటర్నల్ ఏదో ఉందని, అందుకే మూసేయాల్సి వచ్చింది. టీఆర్పీ నుంచి ఇప్పుడు ఇంటర్నల్ రీజన్ అయిందా? ఓకే, ఇక ఇవన్నీ వదిలేండి. ఇది మన లాస్ట్ పార్టీ. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు. లెట్స్ డూ సంథింగ్. వాట్ డు యు మీన్ బై సంథింగ్? మనమందరం ఇవాళ బిగ్ బాస్ సెట్కి వెళ్దాం. అనవసరంగా మాట్లాడద్దు. ఆ చోటు 3 ఏళ్ల నుంచి మూతపడుంది. అక్కడంతా డస్ట్ పట్టుంటుంది. ఇప్పుడు నువ్వు సాకులు చెప్తున్నావు. ఇవన్నీ మనం తర్వాత తలుచుకోవడానికుంటాయి కదా. అవును, ప్లీజ్ ఏదైనా అడ్వెంచరస్ గా చేద్దాము. సరే, పక్కా. ఇవాళ నువ్వు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తే మేము నిన్ను ఇంకెప్పుడు అడగము. బట్ యార్, నాకు భయంగా ఉంది. అరే, భయపడ్డానికేముంది? అక్కడికి వెళ్ళాలి. కాసేపుండి తిరిగొచ్చేస్తాము. గౌరవ్ కాసేపు ఆలోచిస్తాడు. సరే, కానీ ప్లీజ్ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు. వెళ్ళి తిరిగొచ్చేయాలంతే. అందరూ తన మాటలతో ఏకీభవిస్తారు. ఆ తర్వాత సెట్ వైపుకి బయలుదేరతారు. వాళ్ళు గేటు దగ్గరికి చేరుకుంటారు. ఇక గౌరవ్ కార్ని ఆపుతాడు. నలుగురు బయటికి దిగుతారు. గౌరవ్ గేట్ తాళం వైపు చూస్తాడు. ఆ తర్వాత అటు ఇటు దిక్కులు చూస్తాడు. ఎవరైనా సేఫ్టీ గార్డ్ ఉన్నారేమోని వెతుకుతాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. తను తన ఫ్రెండ్స్ వైపు తిరుగుతాడు. ఆ ప్లాన్ ని వదిలేయాలని డిసైడ్ అవుతాడు. చూసారా, గేట్ క్లోజ్ ఉంది. పదండి, రిటర్న్ అవుతాం. అరే, గేట్ క్లోజ్ ఉంది, మైండ్ క్లోజ్ అవ్వలేదు కదా. అర్జున్ కార్ బూట్ నుంచి ఒక క్రోబార్ ని తీస్తాడు. తాళాన్ని పగలగొడతాడు. కాని గౌరవ్ దానికి సంతోషంగా ఉండడు. నువ్వసలు ఏం చేస్తున్నావు? నష్టం కలిగించావు కదా. అరే, అయినా నువ్వు ఇవన్నీ వదిలేయబోతున్నావు కదా. పద. నలుగురు ఆ ప్లేస్ లోకి అడుగు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్తారో అక్కడంతా కూడా విచిత్రమైన నిశ్శబ్దం అలముకుంటుంది. ఇక వాతావరణం ఉన్నట్టుండి పడిపోతుంది. వాళ్లల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తారు. నలుగురికి ఈ మార్పు గురించి ఏమాత్రం తెలీదు. గైస్, మీరేం ఫీల్ అవ్వడం లేదా? ఏంటి, బయట ఇంత చల్లగా లేదు కదా, కానీ ఇక్కడ లోపల చాలా చల్లగా ఉంది. చల్లగా అయితే ఉంది,
కానీ అది బహుశా అడవి మధ్యలో ఉన్నందువల్లేమో. ఆ హారర్ మూవీ మొదలైంది. కాసేపటికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మొదలవుతుంది. అందరూ కూడా నవ్వుతారు. వాళ్ళు కంట్రోల్ రూమ్ కి చేరుకుంటారు. అక్కడ దుమ్ము ఇంకా సాలీడు గూళ్లతో నిండిపోయి ఉంటుంది. మిషనరీ ఎక్కడివక్కడ అలాగే పడుంటాయి. కాలం అక్కడే ఆగిపోయినట్టు. గౌరవ్ ఒకవైపు నిలబడి ఉంటాడు. నిజానికి మిగతా వాళ్ళు గదిలోనే తిరుగుతూ అన్నిటినీ చూడ్డం మొదలు పెడతారు. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంత ఎక్కువ మెషిన్స్ ఇన్నా? ఎలా అనిపిస్తోందంటే ఇప్పుడు యుఎఫ్ఓ వస్తుంది, ఏలియన్స్ మనతో మాట్లాడతాయి అన్నట్టు. వాళ్ళు కాసేపు నవ్వుకుంటారు. కానీ ఉన్నట్టుండి నిశ్శబ్దంలో ఎక్కడో నీళ్లు పారుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక వాళ్ల నవ్వు ఆగిపోతుంది. గౌరవ్ బయటకు తొంగి చూస్తాడు. ఎవరు? అవతల వైపు నుండి ఎటువంటి సమాధానం రాదు. శబ్దం గ్రీన్ రూమ్ నుంచి వినిపిస్తుంది. గౌరవ్ ఇంకా మిగతా వాళ్ళు ఒకరినొకరు భయంతో చూసుకోవటం మొదలు పెడతారు. అంత భయం ఉన్నప్పటికీ వాళ్ళు వెళ్లి చూడాలని అనుకుంటారు. ఇదంతా మనల్ని భయపెట్టడానికేనా? ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఇది చాలా చెత్త జోక్ గౌరవ్. నాకు నిజంగానే తెలీదు. నా ఉద్దేశం ప్రకారం గ్రీన్ రూమ్ లో ట్యాప్ ఏదో లీక్ అవుతుంది. తను చెప్పేది నిజమే అయ్యుంటుంది. పదండి, మనమందరం అక్కడికి వెళ్లి చెక్ చేద్దాం. ఒక్కొక్కరుగా వాళ్ళు గ్రీన్ రూమ్ వైపుకి వెళ్తారు. ఇక వాళ్ల అడుగుల శబ్దం ఆ నిశ్శబ్దంలో గట్టిగా వినిపిస్తాయి. నలుగురు గ్రీన్ రూమ్ లోకి అడుగు పెడతారు. అక్కడే ఒక బాత్రూమ్ ఉంటుంది. ట్యాప్లోంచి పారే నీళ్ల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. మీరా ఇంకా శృతి భయపడిపోయి ఉంటారు. వాళ్ల దృష్టి బాత్రూమ్ తలుపు మీదే ఉండిపోతుంది. గౌరవ్ హ్యాండిల్ని పట్టుకుంటాడు. కానీ ఆలోచిస్తాడు. తన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ అస్సలు భయపడకుండా ముందుకు వెళ్తాడు. అరే ఏంటి నువ్వు? ప్రతిదాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అర్జున్ ఒక్క తోపు తోసి గౌరవ్ని పక్కకు నెడతాడు. తలుపుని తెరుస్తాడు. తను లోపల అడుగు పెడతాడు. కాని ఉన్నట్టుండి వెనక నుంచి తలుపు మూసుకుపోతుంది. గట్టిగా ఒక క్లిక్ శబ్దంతో లాక్ అయిపోతుంది. అర్జున్ 2 సార్లు అరుస్తాడు. తన మాటలు అక్కడ ఉన్న ఆ గదంతా వినిపిస్తుంది. తర్వాత ఉన్నట్టుండి నిశ్శబ్దం అలముకుంటుంది. బయట గౌరవ్, మీరా ఇంకా శృతి తలుపు తెరవాలనే ప్రయత్నంలో కంగారు పడుతుంటారు. ప్రతి విఫలమైన ప్రయత్నంతో వాళ్ల భయం ఇంకా రెట్టింపవుతుంది. అర్జున్, అర్జున్ నువ్వు బానే ఉన్నావా? అర్జున్ జవాబు చెప్పు. లోపలి నుంచి సమాధానం రాలేదు. భయంతో అలముకున్న నిశ్శబ్దంలో స్తంభించిపోయినట్టుంటుంది. గుండె వేగవంతంగా కొట్టుకుంటుంది. ఉన్నట్టుండి బాత్రూమ్ తలుపు దానంతటనే తెరుచుకుంటుంది. లోపల చనిపోయి ఉన్న అర్జున్ శరీరం పడి ఉంటుంది. తన కళ్ళు బయటికి వచ్చి ఉంటాయి. ఇక తల నొక్కేసినట్టుంటుంది. భయం మీరాని, శృతిని చుట్టుముడుతుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముగ్గురు వెనక్కి తిరిగి మెయిన్ డోర్ దగ్గరికి పరుగు పెడతారు. వాళ్ల అడుగుల శబ్దం లాఫ్ట్ అంతా వినిపిస్తుంది. మెట్ల మీద నుంచి దిగుతూ వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడతారు. వాళ్ళు గేటు వరకు చేరుకుంటారు. బయటికి వెళ్లటానికి ప్రయత్నం చేస్తారు. కానీ నమ్మకం ముక్కలవుతుంది. ఎందుకంటే గేటు మూసుంది. ఎప్పుడైతే వాళ్లకి అనిపిస్తుందో ఇరుక్కుపోయారని, కంగారు ఇంకా భయంతో వాళ్ల మనసులు నిండిపోతాయి. నేను మీకు ముందుగానే చెప్పాను ఇక్కడికి రాకూడదు అని. అసలు ఇక్కడేం జరుగుతోంది? ఎవరు వాళ్ళు? నాకు మాత్రం ఏం తెలుసు. సెక్యూరిటీ! అవతలి వైపు నుంచి సమాధానం రాలేదు. ఓటమిని అంగీకరిస్తూ వాళ్ళు గేటు దగ్గరే కూర్చుంటారు. వాళ్ళు కన్నీళ్లు కారుస్తూనే ఉంటారు. శృతి మౌనంగా ఏడుస్తుంది. అర్జున్ చనిపోయిన బాధ తనని పూర్తిగా చుట్టుముట్టేస్తుంది. అర్జున్, అర్జున్! మనం వెంటనే పోలీసులకి కాల్ చేసి పిలవాలి. మీరా నెమ్మదిగా శృతిని శాంతపరుస్తుంది. తన బాధతో పాటు మౌనం సమ్మతిని తెలుపుతుంది. గౌరవ్ తన ఫోన్ బయటికి తీస్తాడు. ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే తను చెక్ చేస్తాడో అప్పుడు తెలుస్తుంది సిగ్నల్ లేదు అని. ఇక నెట్వర్క్ అస్సలు పనిచెయ్యదు. షిట్! ఏమైంది? నెట్వర్కే లేదు. మీరిద్దరు మీ ఫోన్ చెక్ చేయండి ప్లీజ్. మీరా తన ఫోన్ బయటికి తీస్తుంది. ఆ తర్వాత శృతి కూడా చెక్ చేస్తుంది. కానీ వాళ్ళిద్దరి ఫోన్లలోనూ ఒక్కటే ఫలితం కనిపిస్తుంది. ఎక్కడా నెట్వర్క్ లేదు. సిగ్నల్ ఏమాత్రం లేదు. ఏమీ లేదు. మా ఫోన్స్ లో కూడా నెట్వర్క్ లేదు.
కొంతసేపటికి గౌరవ్ దూరంగా చూస్తాడు. ఆలోచనలో మునిగిపోతాడు. తర్వాత అంటాడు, ఇక్కడ ఉండడం మనకి సేఫ్ కాదు. మనం ఒక పని చేద్దాం, బ్యాక్ లాన్కి వెళ్దాం. అక్కడున్న వాల్ వెనకాల ఒక రెస్టారెంట్ ఉంది. బహుశా అక్కడి నుంచి పిలిస్తే ఎవరికైనా వినిపిస్తుందేమో. మీరా ఇంకా శృతి తను చెప్పిన దానికి ఏకీభవిస్తూ తల ఊపుతారు. వాళ్ళు ముగ్గురు వెనక లాన్ వైపుకి బయలుదేరతారు. వెనక్కి వెళ్లే లాన్ దారి ఎటువైపు నుంచి వెళ్తుందంటే అప్పుడే వాళ్ళు అక్కడ్నుంచి వచ్చుంటారు. వాళ్ళొక మలుపు తిరుగుతారు. అలాగే కాస్త ముందుకు వెళ్తారు. కాని ఉన్నట్టుండి అనుభూతి చెందుతారు మీరా మాయమైందని. కంగారులో వాళ్ళు వెనక్కి పరిగెడుతూ తన పేరుని పిలుస్తూ ఉంటారు. వాళ్ళకు గదిలోకి చేరుకుంటారు. చూసేసరికి మీరా మొహం మీదకి నేల మీద పడి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే తనని పట్టుకునే ప్రయత్నం చేస్తారో అప్పుడు వెనకవైపు భయంకరంగా అలాగే అసామాన్యంగా తిరుగుతుంది. ఎముకలు ముక్కలవుతూ తను తిరుగుతుంది. ఒక తెలియని చీకటి శక్తి తనని ఒక నీడలతో నిండిన గదిలోకి లాగటం మొదలు పెడుతుంది. గౌరవ్ ఇంకా శృతి తనని కాపాడాలనే ప్రయత్నంలో తనతో పాటు అతుక్కుపోతారు. తర్వాత ఒక దారుణమైన క్లిక్ లాగా మీరా పీక చాలా అసామాన్యంగా తిరుగుతుంది. తను గౌరవ్ కళ్ళల్లోకి చూస్తుంది. ఆమె మొహం భయంకరంగా వికృతంగా మారుతుంది. భయపడిపోతూ గౌరవ్ తన చేతిని వదిలేస్తాడు. అలాగే వెనక్కి జారిపోతూ గట్టిగా అరుస్తాడు, లేదు లేదు, అది మీరా కాదు. మీరాని గదిలోకి లాగడం జరుగుతుంది. తను అక్కడ చీకట్లో మాయమవుతుంది. శృతి నేల మీద కూర్చుని అలాగే చూస్తూ ఉండిపోతుంది మీరా మాయమైన చోటుని. తన దృష్టి గౌరవ్ మీద పడుతుంది. ఇక తన మొహం మీద భయం ఇంకా కంగారు స్పష్టంగా కనిపిస్తాయి. నువ్వు తనని ఎందుకు వెళ్ళనిచ్చావు? ఆలస్యం చేయకుండా గౌరవ్ శృతిని పట్టుకుంటాడు. వాళ్ళిద్దరూ పరిగెడతారు. వాళ్ళెంతవరకు ఆగరంటే లాన్కి చేరుకునేంత వరకు ఆగరు. గౌరవ్ అద్దం గేటుని గట్టిగా మూసేస్తాడు. దాని ఆసరాతో నిలబడి ఊపిరి తీసుకుంటాడు. అసలేం జరుగుతోంది? నువ్వు తనని ఎందుకు వెళ్ళనిచ్చావు? తను చనిపోయింది. తను మన మీరా కాదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. అదే నిజం. ఇప్పుడు కేవలం నువ్వు నేనే మిగిలిన్నాం. మనం ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళ్ళాలి. ముందు అర్జున్, ఇప్పుడు మీరా. మనమిద్దరం కూడా త్వరలోనే. లేదు శృతి, మనమంత త్వరగా నమ్మకాన్ని కోల్పోకూడదు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. గౌరవ్ గోడ దగ్గరికి వెళ్లి సాయం కోసం అరవటం మొదలు పెడతాడు. తన గొంతు చీకటి రాత్రిలో వినిపిస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వింటే మాకు సమాధానం చెప్పండి. అప్పుడు కూడా ఎటువంటి సమాధానం రాదు. గౌరవ్ కంగారుగా అలసిపోయినట్టు కూర్చుంటాడు. శృతి తను మౌనంగా ఉండిపోయి అలా చూస్తూ ఉంటుంది. నెమ్మదిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఇలా అడుగుతుంది, అసలేం జరుగుతోంది గౌరవ్? నాకేమీ తెలియదు శృతి. కేవలం ఒక్కటే తెలుసు, ఈ షో టీఆర్పీ కారణంగా మూతబడిపోలేదు అని. ఇక్కడ దిశ అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత చాలా మంది తన ఆత్మని చూడడం గురించి చెప్పారు. షోని వదిలి వెళ్ళిపోయారు. ఆ కారణంగానే డాడీ షోని ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఆ ఆత్మకి ఏం కావాలి అది తెలుసుకోవడానికి మనం కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళాలి. కన్ఫెషన్ రూమ్? అవును, తను అక్కడే ఉరి వేసుకుంది. భయపడుతూ సరేనంటూ శృతి తల ఊపుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లటం మొదలు పెడతారు. ఇద్దరూ మళ్లీ అవే దారుల్లో కన్ఫెషన్ రూమ్ వైపుకి వెళ్తారు. ఒక మలుపు తిరిగిన తరువాత శృతి అనుభూతి చెందుతుంది గౌరవ్ ఇప్పుడు తనతో పాటు లేడని. నిశ్శబ్దంకి భయపడి తను పరుగులు పెడుతుంది. తను కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఇక తన కాళ్ళు ఎక్కడా కూడా ఆగవు. గౌరవ్, గౌరవ్! ఉన్నట్టుండి ఎవరో తనని తోసినట్టనిపిస్తుంది. తను కన్ఫెషన్ రూమ్లో పడిపోతుంది. భయం తనని పూర్తిగా కమ్ముకుంటుంది. ఎప్పుడైతే తను పైకి చూస్తుందో అప్పుడు తన కళ్ళు భయంతో నిండిపోతాయి. దిశ ఆత్మ పైకప్పు మీద పాకుతూ తన వైపుకే వస్తుంది. శృతి ఏదైనా ఆలోచించడానికి ముందే తలుపులు ఉన్నట్టుండి తెరుచుకుంటాయి. గౌరవ్ ఒక సాధువుతో పాటు కనిపిస్తాడు. శృతి అక్కడే స్తంభించిపోతుంది ఆశ్చర్యంతో. ఎందుకంటే అప్పుడేదైతే జరిగిందో అది తనకి అర్థం కాలేదు. సాధువు మంత్రాలు చదువుతూ వస్తారు. ఆ తర్వాత అంటారు,
ఇక నీ అవసరం పూర్తయింది. నీ ఆఖరి బలి నీకు లభించడానికి ముందు నువ్వు మాటివ్వు, గౌరవ్ని తన కుటుంబాన్ని వదిలేస్తావు అని. తిషా ఆత్మ నెమ్మదిగా తల ఊపుతూ సరేనని అంటుంది. గౌరవ్ సాధువు దగ్గర నిలబడి ఉంటాడు. తన మొహం ప్రశాంతంగా భావహీనంగా ఉంటుంది. అన్ని వైపులా అలుముకున్న భయంకరమైన పరిస్థితి తన మీద ప్రభావం చూపించలేదు. ఐఎమ్ సారీ శృతి. దిశ నా చిన్న చెల్లెలు. తను చీకటి శక్తులు ఇంకా తంత్ర విద్యలు నేర్చుకుని ఇక్కడే ఒక ఆత్మను నిద్రలేపింది. కానీ దాన్ని మేనేజ్ చేయలేకపోయింది. నెమ్మదిగా ఆత్మ తన శరీరాన్ని, ఊపిరిని, తన అరుపులను కబ్జా చేసింది. మాకు తెలిసిందేంటంటే దిశ చనిపోయిన తర్వాత కూడా తన ఆత్మకు శాంతి లభించలేదు. సాధువు ఏం చెప్పారంటే ఆత్మను శాంతపరచడానికి 3 మనుషులను బలివ్వాలి అని. నా చెల్లెలకు శాంతి కావాలి. దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధపడతాను. వీలైతే నువ్వు నన్ను క్షమించు. నేను నిస్సహాయుణ్ణి. అదంతా జరిగాక గౌరవ్ ఇంకా సాధువు గదిలో నుంచి బయటికి వెళ్తారు. ఇక వెనక నుంచి తలుపును నెమ్మదిగా మూసేస్తారు. ఎప్పుడైతే ఆత్మ శృతి మీదకు దూకుతుందో అప్పుడు గదిలో ఒక తెలిసిన గొంతు వినిపిస్తుంది. అంత త్వరగా కాదు. తిషా ఆత్మ ఇంకా శృతి ఇద్దరూ గొంతు వైపుకి తిరుగుతారు. అక్కడ అర్జున్ ఇంకా మీరా ఆత్మలు నిలబడి ఉంటాయి. వాళ్ల కళ్లల్లో కోపం కనబడుతుంది. ఎంతో వేగంగా వాళ్ళిద్దరూ ముందుకు దూకుతారు. తిషాని నేల మీదకు నొక్కేస్తారు. సంఘర్షణ మధ్యలో మీరా ఆత్మ ఇలా అంటుంది, శృతి, గౌరవ్ ఇంకా సాధువు మెడకేదైతే తావీజుందో అదే వాళ్లను కాపాడింది. వెళ్ళి వాటిని తీసెయ్యి. శృతి బలహీనంగా వణికిపోతూ తన కాళ్ల మీద నిలబడటానికి ప్రయత్నిస్తుంది. ఏమాత్రం ఆలోచించకుండా తను గదిలో నుంచి బయటికి రావడానికి పరుగులు తీస్తుంది. పరిగెత్తుకుంటూ శృతి నేల మీద ఉన్న ఒక పాత చెక్క కర్రను చూస్తుంది. తను దానిని తీస్తుంది. తన చేతులు వణికిపోతూ ఉంటాయి. కాని తను కర్రను పట్టుకుని ఉంటుంది. ముందుకి గౌరవ్ ఇంకా సాధువు అటువైపు వెళ్తూ ఉండటం తను చూస్తుంది. తన శక్తి మొత్తం ఉపయోగించి తను ఆ కర్రతో వాళ్ల తల మీద దాడి చేస్తుంది. ఇద్దరూ స్పృహ తప్పి కింద పడిపోతారు. వెంటనే తను వాళ్ల మెడలో ఉన్న తావీజులను తీస్తుంది. వాటిని లాగుతుంది. ఎప్పుడైతే తావీజులు వాళ్ల మెడలో నుంచి బయటికొస్తాయో తిషా అరుపు మొత్తం ప్రదేశమంతా వినిపిస్తుంది. అరుపును విని గౌరవ్ ఇంకా సాధువు ఆశ్చర్యపోతారు. గౌరవ్ చూస్తాడు, శృతి పక్కన నిలబడి ఉంటుంది. ఇక సాధువు వెనక్కి పరిగెడుతూ ఉంటాడు. కాని అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. తిషా ఆత్మ వాళ్ల మీదకు దూకుతుంది. తన కోపాన్ని ఆపడానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఒక్క క్షణంలో ఆమె వాళ్ల పీకను పట్టుకుంటుంది. వాళ్ల తలల్ని పగలగొడుతుంది. శృతి నేల మీద పడుతుంది. తన కళ్లల్లో కన్నీళ్లు కారతాయి. చేతిలో తావీజు పట్టుకుని ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి భయంతో స్తంభించిపోతుంది. రాత్రి అంతమవుతుంది. మరుసటి రోజు శృతి గేట్లోంచి బయటికి వస్తుంది. తన బట్టలు చిరిగిపోయి ఉంటాయి. తన కాళ్ళు ఇంకా చేతులకు రక్తపు మరకలంటి ఉంటాయి. ఈ కథ ఇక్కడితో అంతమైపోతుంది.